చేయడానికి లేకపోవటం. అదే పునాది స్ట్రాంగ్గా ఉంటే, అదే పునాది బలంగా ఉంటే ఎక్కడ కూడా బిల్డింగ్ కూడా కదలదే. అలాగే మన విశ్వాసం కూడా స్థిరంగా ఉంటే, ఏమండి, మన విశ్వాసం బలంగా ఉంటే, ఏమండి, మనము భక్తి అనేది బలంగా మనం చేయగలిగినట్లయితే అప్పుడు ఎందుకు కదులుతాయి? ఏమండి, మన విశ్వాసం ఎందుకు కదులుతుంది? ఎందుకు అల్ప విశ్వాసంలో వెళ్ళిపోతాం? ఎందుకు దేవుని కొరకు సరైన జీవితాన్ని మనం జీవించలేకపోతాం? ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం అదే తెలియజేస్తుంది. మనం ఏం చేయగలం? ఏమండి, ప్రారంభికులే పాడైపోతే, దేవుళ్ళు ఎదిగిన వారి బలహీనం అయిపోతే, దేవుని కొరకు ఒకప్పుడు రోషంగా జీవించిన వారి ప్రాంతంలో బలహీనం అయిపోతే, ఒకప్పుడు దేవుని కొరకు నిలవబడిన వారు, దేవుని కొరకు త్యాగం చేసుకున్న వారు, ఇటువంటి వారందరూ కూడా ఒకప్పుడు నిలబడ్డారు. ఇప్పుడు వాడు పడిపోయారు. వాడు పడిపోతే ఇప్పుడు తర్వాత తరం ఏమైపోద్ది? ఆ తరం కూడా ఏమైంది? ఆ తరం కూడా పడిపోద్ది. అందుకే అంటాడు, నీతిమంతులు పాడైపోతే, ఏమండి, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? ఏమండి, భక్తి కలిగిన వారే పడిపోతూ ఉంటుంటే, అందుకే ఆయన అంటాడు, అయ్యో అయ్యో బలాచులు పడిపోతూ ఉన్నారని. బలవంతులే పడిపోతున్నారు. ఏమండి, యుద్ధము చేసేవారే, యుద్ధ సారథులే నశించిపోతూ ఉన్నాడే. యుద్ధం ఎలా జరుగుద్ది? విజయం ఎక్కడ కలుగుద్ది? ఉదయకాల సమయం దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, మన జీవితంలో ఒక్కరు పడిపోతే, విశ్వాస జీవితంలో ఒక్కరు జారిపోతే, ఆత్మీయ విషయంలో ఒక్కరు బలహీనమైపోతే, సంఘములో ఉన్నవారు ఒక్కొక్కరు కూడా బలహీనమైపోతారు. అందుకే ఆత్మలో మనమందరం కూడా ఎప్పటికప్పుడు ఎలా ఉండాలంటే తీవ్రత కలిగిన వారంగా మనం ఉండాలి, భారము కలిగిన వారంగా ఉండాలి, మంట కలిగిన వారంగా మనం ఉండాలి. మనము ఒకవేళ ఆత్మీయతలో మనం బలహీనమైపోతే, ప్రార్థనలో బలహీనమైపోతే, సహవాసములో మనం బలహీనమైపోతే, ఉపవాసములో మనం బలహీనమైపోతే, తర్వాత తరం ఏమైపోద్దంటే వారు కూడా పడిపోతారు, వారు కూడా జారిపోతారు. తర్వాత మా పిల్లలు ఎలాగైపోయారంటే, ఏమిటి సంఘం ఎలాగైపోయింది అంటే, మా పక్క వారు ఎలాగైపోయారటని ఎన్ని చెప్పుకున్నా కూడా పాడైపోయింది. నువ్వు నీ తర్వాత తరం గురించి ఆలోచించే అవకాశం కూడా నీకు ఏమాత్రం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ పునాదులు ఎలాగున్నాయి? నీ విశ్వాసం ఎలాగుంది? నీ ఆత్మీయత ఎలాగుంది? ఆత్మీయతలో నువ్వు ఎంత బలంగా ఉన్నావు? ఆత్మీయతలో ఒకవేళ నువ్వు సన్నగిలిపోతే, భక్తిలో నువ్వు సన్నగిలిపోతే, ప్రార్థనలో నువ్వు బలహీనమైపోతే, మందిరానికి రావడం విషయంలో ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నీ ఆత్మీయత పడిపోతే ఏం ఉపయోగం? తరాన్ని నిలవబెట్టగలవా? తర్వాత నీ కుటుంబాలు నిలబడదామన్నా కూడా ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి చాలాసార్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏమండి, చాలా మంది విశ్వాసులు బలహీనమైపోవడానికి కారణం ఏంటంటే, ఎవరో బలహీనలను చూడటం, ఎవరో పడిపోయిన వారిని చూడటం, ఆత్మీయ స్థితిలో చల్లారిపోయిన వారిని చూడటం వల్ల ఈరోజు చాలా మంది ఏమైపోతున్నారంటే బలహీనమైపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయంలో ఎవరు తప్పు? ఏమండి, సేవకులు నిందిద్దామా, సంఘాన్ని నిందిద్దామా అంటే ఎవరిని నిందించడానికి ఆ మాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనము దేవుని కొరకు మనం బలముగా నిలవబడితే, దేవుని కొరకు మనం రోషముగా నిలవబడితే, ఈ రాత్రికాల ఉదయకాల సమయం దేవుని యొక్క సన్నిధిలో